సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JV. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను. ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే కనపడుతుంది. చంద్రబాబు గారి నామినేషన్ ప్రక్రియకి నారా భువనేశ్వర్ గారు అయితే వచ్చారు. ఇక్కడ వీరితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కుప్పం నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నారు? 1,00,000 మెజారిటీతో తప్పకుండా ఇక్కడ కుప్పం ప్రజానికలు అందరూ చేరి కలిసికట్టుగా ఈరోజు నారా భువనేశ్వరమ్మ గారి చేతుల మీద నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈ యొక్క జన సముద్రాన్ని చూసి వైసీపీ వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తేటట్టు మేము 1,00,000 ఓట్లు మెజారిటీని లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద బహిరంగ జన సమృద్ధంలో మా భువనేశ్వరమ్మ గారి చేతుల మీదుగా నామినేషన్ జరగబడుతుంది. వై నాట్ 175/175 అంటున్నారు. అంటే కుప్పం కూడా మేము గెలుస్తామని చెప్పేసి వైసీపీ చెప్తా ఉంది. మీరేమంటారు సార్? ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతా ఉంది సార్. ఇప్పుడు జరుగుతా ఉంటే ఇది ధర్మ పోరాటం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు సార్. మీరు ఒకసారి గుర్తిస్తే ఇన్నాళ్ళు చీకట్లో పరిపాలన చేసినాడు సార్, బస్సులో ఉండుకొని పరిపాలన చేసినాడు సార్. ప్రజల్లోకి ఈ రోజుకి ఇంకా రాలేదు సార్. ప్రజల్లోకి వచ్చిండేది వీళ్ళు సార్. చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు సార్, ప్రజలు అంటే చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవ చేశాడు సార్. చంద్రబాబు నాయుడు కోసం ఎంతైనా చేసే జనం ఉన్నారు సార్. ఈరోజు చూస్తే పసుపుమయం కుప్పం సార్. కుప్పంలో ఈరోజు చూస్తే అసలు వైసీపీ అనేది సునామీతో కొట్టుకుపోతుంది సార్. కుప్పంకి వైసీపీ అయితే చేసింది ఏమీ లేదు. మా ప్రభుత్వం ఈసారి వస్తే గత 30 ఏళ్లలో చేసిన అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. అంటే ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి సార్ కుప్పంకి? ఈ 5 ఏళ్ళలో అయితే అభివృద్ధి అయితే ఏమీ జరగలేదు. ఒక దోపిడీ మాత్రం జరిగింది. క్వారీలు దోపిడీ చేశారు, ఇసుక దోపిడీ చేశారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కూడా మట్టి కానీ, చెరువులు కానీ, డీకేటీ భూములు కానీ ఇవన్నీ కూడా దోపిడీ చేశారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఘనకార్యము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నామినేషన్కి తల్లి భువనేశ్వరం గారు విచ్చేశారు. ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆయనకి ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాం. 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధ్యమే అంటారా? ఎందుకంటే గతంలో మనం చూస్తే హైయెస్ట్ అంటే 60,000 పైచునికి ఓట్లు అయితే వచ్చాయి మెజారిటీ. మరి ఇప్పుడు 1,00,000 ఓట్లు అనేది సాధ్యమనే? ఎందుకంటే గ్రాఫ్ చూసినా కూడా డౌన్ అవుతూ వచ్చింది. గతంలో 30,000కు దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు 1,00,000 ఓట్లు అంటా ఉన్నారు. అది సాధ్యమే అంటారా? ఆశాభావం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. మేము సాధించాలనే లక్ష్యం మాలో ఉంది. ఖచ్చితంగా సాధించడానికి మేము, మా కార్యకర్తలు, మా నాయకులు, మా ప్రజలు అందరూ కూడా మేము కష్టపడి పనిచేస్తాం. సాధించే ఏంటనే మేము పనిచేస్తాం. ఖచ్చితంగా సాధించి తీరుతాం. అదేవిధంగా వాళ్ళు చేస్తూ ఉండే పొరపాట్ల పనులు, వాళ్ళు చేస్తూ ఉండే అవకతవకలకి ప్రజలకంతా కూడా రోసిపోయింది. ఖచ్చితంగా మెజారిటీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా, డబ్బులు పంచినా, బెదిరించినా, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నా, ఏమి చేసినా కూడా మేము దానికి తగ్గకుండా మెజారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. కుప్పంలో ఈసారి ఎంత మెజారిటీతో బాబు గారు గెలుస్తారని అనుకుంటా ఉన్నారు సార్? మేము 1,00,000 మెజార్టీ ఒక లక్ష్యంగా చేసుకున్నాము. 1,00,000 మెజార్టీ కాదు సార్, ఇక్కడ 2,00,000 మెజార్టీ రావాలా ఆయన చేసిండే డెవలప్మెంట్కు. ఈరోజు రైతు నీళ్లు లేకుండా అలుస్తూ ఉంటే డ్రిప్ తెచ్చింది ఆయన, ఈ రోడ్ వేసింది ఆయన, ఏ ఊరికి పోయినా ట్యాంక్ కట్టింది ఆయన, సిమెంట్ రోడ్ వేసింది ఆయన, తార్ రోడ్ వేసింది ఆయన. ఇల్లు దిగితే తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, ఊరికి వస్తే తార్ రోడ్డు. చూడు సార్, ఒక్కటి చెప్పాలంటే ఇక్కడ 1,00,000 అనేది కాదు సార్, 2,00,000 మెజారిటీ రావాలా ఇక్కడ ఉండేది. యావదో జగన్ మాయతో కొంచెం డబ్బులతో మున్సిపాలిటీలో గెలిచిపోయినా. ఎన్నికల్లో ఎందుకు సార్ టీడీపీకి ఆ పరాజయం రావడం? సార్ ఒకటి ఏమరా అంటే స్థానికంగా ఒకటి ఏం చెప్పినారంటే భయభ్రాంతులు చేసినారు. రౌడీలను తెచ్చి ఈ పెద్దరెడ్డి అనే రౌడీయిజం వచ్చి ఊర్లో రౌడీయిజం చేసి కొంచెం భయభ్రాంతులు, గవర్నమెంట్ వాళ్ళు ఉంది అని చెప్పి భయభ్రాంతులు అయినా. మహిళలంతా ఎట్లా ఉన్నారమ్మా ఇప్పుడు? మహిళలంతా కూడాను ఐకమత్యంగా ఉన్నాము. ఈ రోజు కూడా నామినేషన్ వేసేకి 20,000 మంది మహిళలు వచ్చినారు. జెంట్స్ 30,000 మంది వచ్చినారు. అంతా 50,000 మంది వచ్చినారు. ఆ కుతీక్రియ వైసీపీ వాళ్ళు గుండాతనం చూసి ప్రజలంతా మార్పుడు వచ్చేసింది. ఈ రోజు వాళ్ళు 2,000, 3,000 ఇచ్చి మహిళలను పిలుచుకొని వస్తారు. అదే చంద్రబాబు నాయుడు ₹1 ఇవ్వకుండా అభిమానంతో ఈరోజు 50,000 మంది మహిళలు, 20,000 మంది జెంట్స్, 30,000 మంది అభిమానంతో వచ్చి చూడండి. ఎండ్లో కూడాను నామినేషన్ వేసేకి ఈరోజు మా మహిళా అధ్యక్షురాలు మా భువనేశ్వరమ్మ గారు, మా తల్లి గారు వచ్చిన్నారు. మా మహిళలకంతా ఏమి ఇంత ఉచ్చేసం వచ్చిందంటే మా భువనేశ్వరమ్మని అసెంబ్లీలో అవమానం చేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అందుకే మా మహిళలకంతా కూడాను న్యాయం జరిగిన అవమానమే మాకు కూడా జరుగుతుంది అనేసి. ఓకే, ఇది మొత్తం మీద కుప్పంలో అయితే
కుప్పంలో అయితే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంటా ఉంది. ఖచ్చితంగా ఈసారి 1,00,000 మెజార్టీతో చంద్రబాబు గారిని గెలిపించుకుంటామంటున్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. ఈరోజు కుప్పం జనసంద్రాన్ని చూసి వైసీపీ వాళ్ళు దడపట్టి కుప్పం మదిలి 1-2 ఉండే వైసీపీ నాయకులు కూడా పారిపోవాలనే పరిస్థితిలో ఈరోజు బసమ్మ జెండాలు ఎగిరేస్తూ ఉన్నాం. కానీ దీనికి అంతా కారణం మా కంచెల శ్రీకాంత్ సార్కి అభినందనలు తెలుసుకుంటున్నాం. ఆయన చాలా కృషి చేసి చాలా కష్టపడి మా మహిళని అంతా ఒక టీమ్గా రెడీ చేసి ఆయన మహిళా శక్తిని తయారు చేసి చంద్రబాబు నాయుడుకి అండగా మన ఆంజనేయ స్వామి లాగా ఒక సంజీవ్ కొండని ఎత్తుకొని వచ్చిన కొండ అంతా మన కంచెల శ్రీకాంత్ సార్ గారు ఉన్నంత వరకు ఈ కుప్పంలో ఒక కొత్తగా వచ్చి ఆయన వచ్చినందుకు ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. ఆయన సపోర్ట్ చంద్రబాబు నాయుడుకి చాలాగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.